I went through so many difficult times. నేను అనేక క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్ళవలసి వచ్చింది. Several times myself and my wife and children had no food for days together. మరి నేను నా భార్య పిల్లలు రోజుల తరబడి ఆహారం లేకుండా గడిపాం. Once there was no food for 3 days. ఒక మారైతే 3 రోజుల వరకు ఆహారం లేకుండా ఉండి Nothing at all. ఏది కూడా లేదు. On the third day night at 11 o'clock, my son Finney was crying and asking, will we get food tomorrow? మరి 3వ రోజు రాత్రి 11 గంటలకు నా కుమారుడైన ఫిన్నీ నన్ను అడుగుతున్నాడు, నాన్న మరి ఈ రోజైనా ఏమైనా భోజనం దొరుకుతుందా, tomorrow. రేపు ఏమైనా ఆహారం దొరుకుతుందా అని అడిగాడు. He was, after saying this, he became unconscious. ఈ మాట చెప్పేసి ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. Then I laid my hand on him and I said, if my son had to die because of starvation, I am happy. మరి నేను అప్పుడు నా చెయ్యి నా కుమారుని తల మీద ఉంచి, ఒకవేళ ఈ ఆకలి చేత అలమింటి చచ్చిపోయినా కూడా నేను సేవ నుండి వెళ్ళను అని చెప్పి, I am happy. నేను సంతోషంగా ఉంటానన్నాను. Lord, I want souls from Jammu Kashmir. ప్రభువా, జమ్మూ కాశ్మీర్ నుండి నాకు ఆత్మలు కావాలి. Tomorrow if I have to bury him, give me grace to bury him with a happy face. నాయనా, రేపు ఒకవేళ నా కుమారుని పాతి పెట్టవలసి వచ్చినా కూడా సంతోషమైన మోముతోని ఆయన పాతి పెట్టడానికి కృప దయచేయి అన్నాను. Next morning 4 o'clock, somebody knocking at the door. మరి మరుసటి రోజు ఉదయకాలం 4 గంటలకు ఎవరో తలుపు తడుతూ ఉండినారు. When I went there, a Brahmin pujari, priest, standing there with a bag of rice and vegetables. మరి నేను తలుపు తెరిచి చూసేసరికల్లా ఒక బ్రాహ్మణ పూజారి తన చేతి సంచిలో కూరగాయలు తర్వాత ఇతర సరుకులన్నీ కూడా పట్టుకొని ఉన్నాడు. He stays 7 kilometers away from me. మా నుండి అతడు 7 కిలోమీటర్ల అవతల ఉంటాడు. About a month before, I just shared him about Jesus Christ. ఒక నెల క్రితం ఆయనతో యేసు క్రీస్తుని గురించి కొంత పంచుకున్నాను. I gave him a gospel to read. మరి ఆయనకు సువార్తను చదవడం కొరకు అందించాను. That particular day was a new year for them. మరి ఆ ప్రత్యేకమైన దినము వారికి నూతన సంవత్సరంగా ఉండింది. And during the new year, they bring all the fresh wheat and fresh rice and offer it to their goddess, and then only they take for cooking. మరి ఆ తొలి సంవత్సరం వేళ వాళ్ళు తొలిసారిగా పండిన పంట ధాన్యాల నుండి మరి కూరగాయల నుండి వారు పూజిస్తున్న దేవతకు మొదట తీసుకొని వస్తారు. So from 12 o'clock he was busy in the temple. మరి రాత్రి 12 గంటలకు ఆయన మందిరంలో పూర్తిగా రద్దీగా ఉండినాడు. Because people used to bring many things. ఎందుకంటే ప్రజలు అనేక వస్తువులు తీసుకొని వస్తున్నారు. But at 1 o'clock somebody telling him, take a bag of all these things and go and give to me. కానీ రాత్రి 1 గంటలకు ఎవరో ఆయనతో చెప్పారు, ఇదిగో ఈ సంచి నిండా కూరగాయలు మిగతా పదార్థాలు తీసుకొని బయలుదేరమని చెప్పేసి. Walking 7 kilometers in the night, he came and knocks at our door at 4 o'clock. మరి రాత్రి 7 కిలోమీటర్లు నడిచి తెల్లవారుజామున నా ఇంటికి వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు ఆయన. 4 o'clock in the morning. ఉదయకాలము 4 గంటల వేళండి. Then we opened and we prepared. My wife prepared the food and gave to our children. మరి తలుపు తెరిచి నా సరుకులు తీసుకున్న తర్వాత నా భార్య మరి వడ్డించి పిల్లలకు ఇవ్వడం జరిగింది. వండిన తర్వాత వడ్డించడం జరిగింది. See, God, our Father, knows what we need. చూడండి, మన తండ్రి అయిన దేవునికి మనకు ఏది కావాలో తెలుసు. He knows. ఆయనకు తెలుసు. When he knows, then why you should be worried? మరి ఆయనకే తెలిసి ఉన్న సమయంలో నీవెందుకు చింతపడతావు?